ఇప్పుడు జూనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్‌కి సాంస్క్రిట్‌లో నీతి శ్లోకాహ అనే పాఠ్యభాగంలో రెండవ శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః. పండితుడు అంటే వివేకవంతుడు. ఒక వివేకవంతుడైనటువంటి పండితుడు ఏ విధంగా ప్రవర్తించాలి? ఈ శ్లోకంలో దీని భావాన్ని ఒక్క మాట చెప్పుకుందాం. మాతృవత్ పరదారేషు. పరదారలు అంటే ఇతరుల యొక్క భార్యలు. ఆ పరదారల యందు మాతృవత్ భావన ఎవరైతే కలిగి ఉంటారో, అంటే ఇతరుల యొక్క భార్యల్ని తల్లిలాగా భావించాలి. పరద్రవ్యేషు లోష్టవత్. పరద్రవ్యము అంటే ఇతరుల యొక్క ధనము. ఆ ద్రవ్యం విషయంలో ఎప్పుడూ కూడా లోష్టవత్ భావన కలిగి ఉండాలి. లోష్టవత్ అంటే మట్టి గడ్డలాగా భావించాలి. అంటే మనకు అది అక్కరలేనటువంటి సొమ్ము అనమాట అండి. అందువల్ల దాన్ని మట్టి గడ్డలాగా చూడాలి. ఆత్మవత్ సర్వభూతేషు. సర్వభూతేషు ఆత్మవత్ భావన. అంటే అన్ని ప్రాణులను కూడా తన ప్రాణం లాంటి ప్రాణమే అని చెప్పి భావించాలి. అలా ఎవరైతే భావిస్తారో సహా పండితః, అటువంటి వాడే పండితుడని ఈ శ్లోకానికి భావంగా చెప్పుకోవచ్చు. ఒక మాట భావాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఎవరైతే ఇతరుల భార్యలను తల్లుల వలెను, ఇతరుల ధనమును మట్టిగడ్డ వలెను, అన్ని ప్రాణులను తన వలెను చూచునో అతడే పండితుడు, అంటే వివేకవంతుడు అని భావముగా చెప్పుకోవచ్చు.